లూకాసు సువార్త 24వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట, యేసు పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఉత్థానమైనటువంటి యేసు ప్రభు, మరణాన్ని గెలిచినటువంటి యేసు ప్రభు, సమాధిని గెలిచినటువంటి యేసు ప్రభువు మనందరికి ఇచ్చే సందేశం ఏమిటి అంటే, లోకానికి ఇచ్చే సందేశం ఏమిటి అంటే, యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు కూడా ఆ యేసుక్రీస్తు నామములో హృదయ పరివర్తన, పాపాల మన్నింపు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది గొప్ప అవకాశం అండి, ఉత్థాన క్రీస్తు మనకిచ్చే అవకాశం. ఏమంటున్నాడండి ఉత్థాన క్రీస్తు? శిష్యులకు దర్శనమిచ్చి ఏమంటున్నాడు? యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు భూదిగంతముల వరకు కూడా హృదయ పరివర్తన, అదే విధముగా పాప క్షమాపణ అనుగ్రహించబడును. ప్రియులారా, మనందరము కూడా ఈ హృదయ పరివర్తన, ఈ పాప క్షమాపణ దేవుని నుండి కోరుకోవాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, మన పాపు గారి పేరేంటండి? ఫ్రాన్సిస్ పాపు గారు 2013వ సంవత్సరములో, ఎప్పుడండి? 2013వ సంవత్సరములో పాపు గారిగా ఎన్నిక చేయబడ్డాడు. 2013వ సంవత్సరంలో పాపు గారిగా ఎన్నిక చేయబడ్డాడు. ఎన్నిక చేయబడ్డ తర్వాత ఆయనని ఒక ఫాదర్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నారండి. ఆయనతోటి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి ఫాదర్ గారి పేరేంటంటే యాంటోనియో స్పరాడో. పేరు చెప్పండి. యాంటోనియో స్పరాడో ఒక జెస్విట్ యేసు సభ గురువు అండి. 2013వ సంవత్సరంలో పాపు గారు ఎన్నిక చేయబడ్డ తర్వాత ఫాదర్ యాంటోనియో స్పరాడో పాపు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి కొన్ని మాటలు మాట్లాడారు. అవి టీవీలలో, వీడియోలలో ఉన్నాయండి. వీడియోలో ఇంకా కూడా ఉంది. ఆ ఫాదర్ గారు పాపు గారిని అడిగినట్టు మాట ఏంటంటే, పాపు గారా, అసలు మీరెవరు? మీరు ఎవరు? పాపు గారి దగ్గరికి వెళ్ళి మీరెవరని అడగటం ఏంటి అంటే, పేరు చెప్పటం కాదండి. మీరు ఒకవేళ నా దగ్గరికి వచ్చారనుకో, ఫాదర్ గారండి మీరెవరు అంటే, నేను అంట ఫస్ట్ నా పేరు ఏమంటారండి? విజయరాజు అంటామండి. అదే ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకో, మీ పేరు ఏంటంటే ఏమని చెప్తారు ఫాదర్ గారు? కానీ పేరు కాదండి, అసలు నీవెవరివి, నీ తత్వం ఏంటి, నీ జీవిత పరమార్థం ఏంటి, నీవెవరివి? హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? పేరు చెప్పటం కాదు, ఇంటి పేరు చెప్పటం కాదు. పాపు గారిని ఫాదర్ యాంటోనియో స్పరాడో అడిగినప్పుడు పాపు గారు ఏమన్నారో తెలుసా? నేను ఒక పాపిని అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్ గారికి అర్థం కాక షాక్ అయ్యి మళ్ళీ అడిగారంటండి. మళ్ళీ, తండ్రి గారా, నేను మిమ్మల్ని అడిగేది క్వశ్చన్ మీకు అర్థం కాలేదేమో, హూ ఆర్ యూ, మీరెవరు అని అడిగితే, నేను ఒక పాపినయ్యా అని రెండవసారి చెప్పాడంట. ప్రియులారా, మనందరం కూడా బలహీనులమే, మనందరం కూడా బలహీనులమే. పరిపూర్ణమైన వ్యక్తి ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో లేరండి. కాబట్టి ఉత్థాన క్రీస్తు మానవాళికి ఇచ్చిన వరాలలో ఒకటేమిటి అంటే పాప క్షమాపణ వరము. ఏ వరమండి? పాప క్షమాపణ వరము. పౌలు గారి అంతటి వాడే, పౌలు గారి అంతటి పరిశుద్ధుడే, మహర్షే ఏమంటాడంటే, నేను పాపులలో ప్రథముడని. నేను పాపులలో, తిమోతికి రాసిన మొదటి లేఖ అక్కడ ఉంటుంది, ఒకసారి నేను దొరుకుతుంది అనుకుంటాను, 1వ అధ్యాయం తీసుకుందాం. తిమోతికి రాసినట్టు మొదటి లేఖ 1వ అధ్యాయం 13-15 ఉంటుంది చూడండి. 15వ వచనం చదువుకుందాం. అట్టి పాపాత్ములను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు దిగి వచ్చెను. ఇది నమ్మదగినది, సంపూర్ణ అంగీకారయోగ్యమైన వార్త. నేను ఈ మాట వినండి పిల్లలు. పౌలు గారు ఏమంటున్నారు తన గురించి తాను? పౌలు గారు ఏమని చెప్పుకున్నారో చూడండి. నేను పాపాత్ములలో ప్రథముడు, మొట్టమొదటి వాడిని అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా,
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను గారు ఏమంటారంటే మీలో ఎవరైనా నాలో ఎటువంటి పాపము లేదని చెప్పితే చెప్పమ్మా, ఆడు పెద్ద అబద్ధీకుడు అంటాడండి. నాలో ఏ పాపము లేదని ఎవరని అంటే అతను ఎవరంటండి? పెద్ద అబద్ధీకుడు. నేను ఒకళ్ళ కళ్ళు ఒక ఏళ్ళు చూపిస్తే నా కళ్ళు ఎన్నేళ్ళు చూపిస్తున్నాయి? 4 ఏళ్ళు చూపిస్తాయి. ఇది మానవ సహజమండి, ఇది మానవ. అందుకే ప్రభు ఏమన్నాడు? నేను పాపుల కొరకు వచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు రాలేదు. కాబట్టి తగులుకొని పాపాలు చేసేద్దాం, ఇదా ప్రభు అన్నది? లేదండి. ఆ పాపాల కొరకై కన్నీరు కార్చి హృదయ పరివర్తన చెంది దేవుని దగ్గరికి రావాలి. ఇది కాబట్టి ప్రియులారా, ఈనాటి సువిశేషములో ప్రభు ఏమన్నాడు? ఉత్థానమయ్యాడు. ఉత్థానమై శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఉత్థానమైనటువంటి యేసు ప్రభువు శిష్యులకు ఇచ్చినట్లు వరం ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయములో ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయములో 23వ వచనములో శిష్యులకు ఇచ్చినట్టు ఒక వరం ఏమిటి అంటే, 23వ వచనం, ఎవరి పాపములనైనను మీరు క్షమిస్తే అవి క్షమించబడతాయి. మీరు ఎవరి పాపములనైనా క్షమించకపోతే అవి క్షమించబడవో. అర్థమవుతుంది అందరికీ? క్షమాపణ వరమండి, హృదయ పరివర్తన వరమండి, మారు మనస్సు వరం. ప్రియులారా, మారు మనస్సు పొంది మనం సాక్షులుగా మారాలి. హృదయ పరివర్తన చెంది మనం సాక్షులుగా మారాలి. కాబట్టి ఉత్థాన క్రీస్తు ఏమంటున్నాడు? 24వ అధ్యాయం 47వ వచనములో లూకాసు సువార్త, యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణ రెండండి. ఏమిటి? హృదయ పరివర్తన, పాప క్షమాపణ ప్రకటించబడుననియు వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం పేతురు గారి దగ్గరికి వెళదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం దగ్గరికి వెళదాం. అసలు మీకు అందరికీ ఒక ప్రశ్న అండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం మొదట్లో ఏం జరుగుద్ది? పుట్టుకుంటివాడు అండి, మామూలు కుంటివాడు కాదు. ఎవరు? పుట్టుకుంటివానికి స్వస్థత. ఏ సమయంలో? పగలు 3 గంటల సమయంలో పేతురు యోహాను ఇద్దరు కూడా యెరూషలేము దేవాలయానికి వెళుతున్నారు. అందరు వినండి దయచేసి. పగలు 3 గంటల సమయంలో పేతురు యోహాను ఇద్దరు కూడా యెరూషలేము దేవాలయానికి వెళుతున్నారు. వెళుతున్న సమయంలో అందమైనది, ఆ ద్వారం పేరేంటండి? అందమైనది అనే ద్వారం దగ్గర ఒక పుట్టుకుంటివాడు కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. పేతురు గారిని యోహాను గారిని చూచి ఆయనకి ఏమైనా డబ్బులు ఇస్తారేమో, భిక్షం వేస్తారేమో ఆశతో ఎదురు చూశాడు. పేతురు ఏమన్నారు? ఆ వ్యక్తి వల్ల, ఇటు చూడయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఇటు చూడయ్యా అన్నాడు. ఆశతో ఎదురు చూశాడు. వాక్యాన్ని చదువుకున్న పిల్లరా, 3వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారాలు లేవు, నాకున్నదానని నీకిచ్చేదను. నజరేయుడగు యేసు నామములో నీవు లేచి నడో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నడిచాడా లేదా? నడిచాడా లేదా? నడవటం కదా, గంతులు వేసాడని ఉంటుందండి. అక్కడ నడిచాడని ఉండదండి. ఏమని ఉంటుంది? గంతులు వేయిసు. గంతులు వేశాడు. పుట్టుకుంటివాడు యేసు నామములో ఏం చేశాడు? గంతులు వేశాడు. ప్రియ బిడ్డ, నీవనుకుంటున్నావా నీ జీవితం అంతా కూడా దేవుని దీవెన నీకు రాలేదు అని? నీ జీవితం కుంటి జీవితముగా ఉందా? గ్రుడ్డి జీవితముగా ఉందా? నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మీయ బ్రతుకో యేసయ్య ఆ అవిటితనాన్ని తీసివేయగలడో, ఆ గ్రుడ్డితనాన్ని తీసివేయగలడో. నీ జీవితంలో ఏ విధంగానైనా కానీ నా బిడ్డలు బాగలేరు, ఆత్మీయంగా సరిగా లేరు, నా బ్రతుకు బాగలేదు, పాపం అనే అవిటి జీవితం, పాపం అనే కుంటి జీవితం, పాపం అనే గుడ్డి జీవితం నువ్వు బ్రతుకుతున్నావా? యేసయ్య నామములో యేసు ప్రభు ఈరోజు అంటున్నాడు, నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టో, నీ అవిటితనాన్ని విడిచిపెట్టో. నాకు అది లేదు ఇది లేదు అనుకుంటున్నావా? జ్ఞానం అనేది అనుకుంటున్నావా? అప్పుల బాధ అనుకుంటున్నావా? లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనుకుంటున్నావా? అవిటి జీవితంగా మారిపోయిందా నీ కుటుంబం అనేటువంటిది? యేసు నామములో
నీ విశ్వాసం ఉంచగలిగితే ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. చివరిగా ఈరోజు మనం చదువుకున్న అది జరిగిన తర్వాత పేతురు గారు ఏమంటున్నాడో చూద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రసంగాన్ని చేస్తున్నాడు. 17వ వచనాన్ని చదువుకున్న అదే అధ్యాయము. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహం ఏంటంటే, యేసుకు చేసిన ద్రోహం ఆయన పట్టుకున్నారు, నిరపరాధిని అపరాధిగా చేశారు, సిలువ శిక్ష వేశారు, చంపివేశారు, సమాధి చేశారు. పిల్లారా, మీరు మీ యొక్క స్నేహితులు మీరు చేసినటువంటి అపరాధము, ద్రోహము మీ అజ్ఞానం వలన జరిగినదని నాకు ఇప్పుడు కాబట్టి ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు చదువుకుందాం పిల్లారా, 19వ వచనాన్ని చదువుకుందాం. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలితే ఆయన మీ పాపాలు క్షమిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది ఈనాటి సందేశం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే, యేసు ప్రభు శిష్యులకు కనబడి ఏమన్నాడు? మీరు ఇవన్నీ చూశారు కాబట్టి మీరు నాకు సాక్షులుగా ఉండాలి. కానీ సాక్షులుగా ఉండవలసిన మీరే పాపములో పడిపోతే దేవుడు విడిచిపెట్టాడండి మనల్ని. మారు మనసు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఇస్తాడు ప్రతి మనిషికి కూడా యేసయ్య. ఎందుకంటే మానవుడు, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, మానవ సహజమండి, మనం తప్పులు చేస్తూ ఉంటాం. అయితే మనం ప్రభువు దగ్గరికి వచ్చి మన పాపాన్ని అంగీకరించి పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెంది, దేవా నేను ఇక పాపము చెయ్యనయ్యా, నీకు సాక్షిగా మారతానయ్యా అని చెప్పగలిగితే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, ఈరోజు ప్రభువుని వేడుకుందాం. యేసయ్యా, నీవు నిజంగా సజీవుడిగా లేచావయ్యా, నీ శిష్యులకు నువ్వు దర్శనం ఇచ్చావు, నువ్వు మరణించినటువంటి దేవుడువు కావో. మన దేవుడు మరణించిన దేవుడు కాడు, ఆయన శక్తిహీనుడు కాడు. ప్రియులారా, శక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు మన దేవుడు. మన దేవుడు శక్తిమంతుడైన దేవుడు. మరణాన్ని, సైతానుని, సమాధిని గెలిచినటువంటి వాడు ఆయన. నువ్వు ఇంకా పరుగులు పెట్ట మాకు అక్కడికిక్కడికి, దేవుడి దగ్గరికి రా. ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన గాయాలు నీకు చూపిస్తున్నాడు. దేనికోసం అని చెప్పాను. మరియ తల్లి ఎందుకు కన్నీరు కారుస్తుంది? ఇకనైనా మీరు పాపాన్ని విడిచిపెట్టండి, మారు మనసు పొందండి. ప్రియులారా, యేసుప్రభు ఉత్థానం అయ్యాడు కదా, ఆ స్వరూపాన్ని చూడండి, ఉత్థానమైన స్వరూపాన్ని ఒకసారి అందరు చూడండి. చేతుల్లో ఏమున్నాయి? చేతుల్లో ఒక చేతిలో సిలువ ఉంది, ఇంకో చేతిలో ఏముంది? డొక్కల్లో ఏముంది? కాళ్ళ దగ్గర ఏముంది? గాయాలు. ఎందుకు ఇంకా గాయాలు ఉండటం? ఎందుకు ఇంకా గాయాలు ఉండటం? నన్ను హెచ్చరించడానికి, బిడ్డ ఇకనైనా మారు. అనుకో మాకు ఎప్పుడో చచ్చిపోయానని, నేను ఇంకా గాయాలతోటే ఉన్నా, నువ్వు ఇంకా సిలువేస్తున్నావు నీ పాపాలతోటి. నన్ను ఏం చేస్తున్నావు? నువ్వు ప్రతిసారి పాపము చేసినప్పుడు నేను ఇంకా గాయాలతోటి బాధపడుతూనే ఉన్నాను. మారు మనసు పొందు, హృదయ పరివర్తన చెందు, దేవుని అద్భుతాన్ని నీ జీవితంలో సరిచూడు. ఈ రోజున ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ బలి పూజలో యేసయ్యా, నాలో మారు మనసును రేకెత్తించయ్యా, హృదయ పరివర్తన రేకెత్తు తండ్రి. ఇక నుండి నా పాపమ జోలికి పోకుండా నా పాత జీవితాన్ని, నా రోత జీవితాన్ని మార్చుకొని తండ్రి, ఇదిగో నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ కృపను పొందుకునేలాగా నన్ను దీవించు తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ఉత్థాన క్రీస్తువా, మరణాన్ని, సమాధిని, సైతానుని, శరీరాన్ని, లోకాన్ని గెలిచినటువంటి దేవా నీకు స్తోత్రాలు. ఈనాడు అపోస్తులకు కనబడి నీ గాయాలు చూపించి మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని పలికారు. సకల జాతి జనులకు హృదయ పరివర్తన, పాపక్షమాపణ, సువార్తను ప్రకటించమని చెప్పారు. తండ్రి, నన్ను దీవించు నాయన, నన్ను ఆశీర్వదించు తండ్రి, నా కుటుంబాన్ని దీవించు తండ్రి, నా సంఘాన్ని దీవించు నాయన, మా విచారణ దీవించు నాయన. మాలో ఉన్న ప్రతి పాపాన్ని నాయన నీ గాయాలలో భద్రపరచుకోనండి ప్రభువా, మీ గాయాలలో దాచిపెట్టండి తండ్రి. వాటిని ప్రభు తీసివేయండి నాయన. మేమందరం హృదయ పరివర్తన చెంది నీకు సాక్షులముగా జీవించే శక్తిని మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రభు నీ సిలువ రక్తముతో కడిగి వేయండి ప్రభువా. మాలో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని ప్రభు నీ సిలువ రక్తముతో తుడిచివేయండి తండ్రి. నా ప్రభువా, ఈ రోజున నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి.
వారి తలంపులలో, వారి ఉద్దేశాలలో, వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో అంటే వేదనాభరితమైనటువంటి బాధ కలిగించేటువంటి ఏ అయితే విషయాలు ఉన్నాయో ప్రభు వాటిని తొలగించండి నాయన. ప్రభువా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, మాలో ఉన్న పాపాన్ని తీసివేయండి, మాకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మాలో ఉన్న పాపమనే అవిటితనాన్ని, గుడ్డితనాన్ని తీసివేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రభువా వివిధ రకాలైన కోరికలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారి కన్నిటిని తుడిచే దేవుడవు నీవేనయ్యా. వారి బాధలను తొలగించే దేవుడవు నీవేనయ్యా. వారి బాధలను ఆలకించి, వారి ప్రార్థనను ఆలకించి, వారికి సమాధానాన్ని ఇవ్వమని, వారిని దీవించమని, ఆశీర్వదించమని ముఖ్యంగా ప్రభువా ఈ రోజున మా విచారణ గురువుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ గాయపడిన హస్తాలతో ప్రభువా వారిని తాకండి. మీరు పరమ వైద్యులు తండ్రి. వారికి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. రానున్న కాలంలో వారికి జరగబోయేటువంటి ఆ యొక్క చిన్న ఆపరేషన్ విషయమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన వైద్యుల ద్వారా, మందుల ద్వారా మా విచారణ గురువులకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రభువా, మీరు వ్యాధి ద్వారా, అదేవిధంగా బాధల ద్వారా మీ గురువులను మీకు దగ్గర చేర్చుకుంటారు, మీ హృదయానికి మీ హృదయం తట్టు చేర్చుకుంటారు అనే సత్యాన్ని పలుమారులు కూడా మీరు నిరూపించారు తండ్రి. మా విచారణ గురువుని దీవించండి, ఆశీర్వదించండి. మీ గాయపడిన హస్తములతో వారిని ప్రత్యేకంగా ప్రభువా మీరు ముట్టండి ప్రభువా. వారిని శుద్ధి చేయండి ప్రభువా. వారిలో ఉన్న అనారోగ్యాన్ని ప్రభువా మీరు త్వరలోనే పరిపూర్ణంగా తీసివేయమని, మా సంఘాన్ని దీవించమని, త్వరలో జరగనున్న విచారణ పండుగను దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.